తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్కు వస్తున్న సందర్భంగా ప్రజలను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయడంతో జమ్మికుంట బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను ప్రజలను తరలించేందుకు పెద్ద మొత్తంలో వివిధ గ్రామాలకు కేటాయించడంతో జమ్మికుంట బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుండి జమ్మికుంటకు వచ్చిన రైతులు, మహిళలు తిరిగి వారి స్వగ్రామాలకు చేరేందుకు గంటల తరబడి బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ రాకపోవడంతో తీవ్ర నిరాశతో కూర్చుని ఉండిపోయారు. ప్రతినిత్యం వివిధ గ్రామాలకు కేటాయించే బస్సులను 2-3 గంటలైనా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన బస్సుల్లో సైతం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చేసేది ఏమీ లేక కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సులు వెళ్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటన ఉంటే ప్రయాణికులను ఇబ్బంది పడేలా చేయడం సమంజసం కాదని పలువురు పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీకి సంబంధించిన బస్సులను సమావేశాలకు కానీ మరే ఇతర కార్యక్రమాలకు కానీ వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని గుర్తు చేశారు. అడిగినా మరి వాళ్ళని సార్లు అడిగినా ఎంతసేపు అవుతుంది వచ్చి అడిగిరా మరి డిపో వాళ్ళని? ఎక్కడికి వెళ్ళాలి? ఎంతసేపు అని ఇక్కడికి వచ్చి బస్సులు రావట్లేదా? మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? రేవంత్ రెడ్డి మీటింగ్ వెళ్ళింది. అంటే ఒక 4-5 పోయినాయి, మిగతా నడుస్తుంది. 2 గంటలు అవుతుందట ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అంటే తక్కువ నడుస్తుంది. బస్సు ఎప్పుడు తక్కువ బస్సులు నడుస్తున్నాయి. 10 నడిచే బస్సు 6-7 నడుస్తుంది. గంటకు బస్సు ఉంది. స్కూల్ బస్సులు నడుస్తున్నాయి. షటిల్ బండి నడుస్తుంది.